సత్యాన్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామి కావడం గర్వకారణమన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. మిర్యాలగూడలో డంపింగ్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. 2 రోజులు జిల్లా కార్యాలయాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అధ్యాపకులు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలన్న రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన పూజలు. బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. యాదాద్రి ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. ఈ నెల 4న ఖమ్మంలో జరిగే దొడ్డి కొమరయ్య వర్ధంతి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య. 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని కోరిన పిఎస్సిఎస్ చైర్మన్ లింగల భిక్షం గౌడ్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజాని భాస్కర్. అమరుల త్యాగం మరవలేనిదన్న జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాధవ్. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవ సందర్భంగా బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. చెక్కబచ్చిన శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించిన బీజేపీ యువమోర్చా నాయకులు. నూనెగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. ఘనంగా కామ్రేడ్ కోలాశంకర్ 34వ వర్ధంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం ఎంపీ వద్దిరాజు మాతృభాష తెలుగులో చక్కగా మాట్లాడారు. రాష్ట్ర ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మంగళవారం ఎంపీ వద్దిరాజు మాతృభాష తెలుగులో చక్కగా మాట్లాడారు. 18 లోక్సభ కొత్తగా కొలువుదీరిన సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు భారత రాష్ట్ర సమితి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తనను రాజ్యసభకు 2సారి పంపిన భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామి కావడం మాకెంతో గర్వకారణమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు, రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలకు చేరువ అవుతున్న సందర్భంగా దేశం సుసంపన్నంగా ఎదగడానికి తెలంగాణ ఎంతగానో దోహదపడిందని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. సొంత రాష్ట్రం కూడా పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమ నేత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధిపరిచి దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చెత్తను సేకరించే మున్సిపల్ వాహనాలు సరిగ్గా రావడం లేదని ప్రజలు ఫిర్యాదుల మేరకు మంగళవారం పట్టణంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చెత్తను సేకరించే మున్సిపల్ వాహనాలు సరిగ్గా రావడం లేదు అని ప్రజల ఫిర్యాదుల మేరకు మంగళవారం పట్టణంలోనే మున్సిపల్ డంపింగ్ యార్డ్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డులో గల చెత్త సేకరించే వాహనాల రిజిస్టర్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. వాహనాల వివరాలు, ఎన్ని ట్రిప్పులు తిరుగుతున్నాయనే వివరాల్లో కూడా లుసుగులు ఉంటున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని
ప్రతి వాహనం రీడింగ్ కూడా ప్రతిరోజు రిజిస్టర్లో ఉంచాలి అని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం డంపింగ్ యార్డ్ అంతా తిరిగి చూసి అక్కడ పనులు సరిగ్గా లేవని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఇన్ఛార్జికి కాల్ చేసి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ సందర్శించి వాహనాల వివరాలు, అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి అని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అనంతరం వాహనాల డ్రైవర్స్తో మాట్లాడుతూ, మీరు చేసే ఉద్యోగం నాయకుల కోసం, నాయకులకు భయపడుతూ ఎమ్మెల్యే కోసం, ఇంకో నాయకుడి కోసమే కాకుండా మీకోసం, ప్రజల కోసం పని చేయండి. నిజాయితీగా పనిచేస్తే మీకు తోడుగా నేను ఉంటాను. మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరిస్తా. అందరం కలిసి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కార్యాలయాలలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కార్యాలయాలలో ఈ విషయమై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శానిటేషన్ సరిగా ఉండడం లేదని, టాయిలెట్స్లు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు గాను ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని జిల్లా కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా అధికారితో పాటు సిబ్బంది పైన ఉందని, వారి కార్యాలయాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని కారిడార్లు శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యాలయంలో బూజు, దుమ్ము, ధూళి ఉండకుండా శుభ్రం చేయాలని, అలాగే కార్యాలయం ఆవరణలో బయటి వైపు ఎలాంటి పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలని, రూమ్ పైన సైతం ఎలాంటి మొక్కలు, చెత్త చెదారం ఉండకూడదని అన్నారు. 2 రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని, రాబోయే 4 రోజులు ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా, విద్యుత్ సరఫరా ఉండాలని, అలాగే డోర్లు సరిగ్గా ఉండాలని, ఎక్కడైనా అవసరమైతే తక్షణమే మరమ్మతులు చేయించుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. మంగళవారం నూతన్కల్, మద్దిరాల మండలాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా తన్కల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. మంగళవారం నూతన్కల్, మద్దిరాల మండలాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా తనకల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు, సిబ్బంది తప్పక విధులకు హాజరు కావాలని, అలాగే వచ్చే రోజులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. హాల్లో జరుగుతున్న ఏఎన్ఎం ఆశా వర్కర్ల ట్రైనింగ్ క్లాసులలో కలెక్టర్ సందర్శించి సీజనల్ వ్యాధుల నుండి రక్షించుకునేటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ను పరిశీలించి విద్యార్థులకు డిజిటల్ క్లాసులపై నాణ్యమైన విద్యను అందించాలని, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు అందుతున్న సౌలతుల్యాలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముట్టడించారు. విద్యార్థులను మీ లక్ష్యాలకు అనుగుణంగా చదవాలని, చదువు వల్లనే వ్యక్తి యొక్క గుర్తింపు వస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఆశయ సాధన కోసం బాగా చదవాలని కలెక్టర్ వారికి తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలు, గర్భిణీలకు మంచి పౌష్టికాహారం అందించాలని, పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తదుపరి హాజరు పుస్తకాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సురేష్ కుమార్, తహసీల్దార్లు శ్రీనివాసరావు, అమీన్ సింగ్, జీపీ కార్యదర్శులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఎడ్యునట్ ఫౌండేషన్, న్యూఢిల్లీ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే తలపెట్టిన అధ్యాపకుల 5 రోజుల శిక్షణ తరగతులను రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, OSD2 VC ఆచార్య కొప్పుల అంజిరెడ్డి టాస్క్ అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఎడ్యునట్ ఫౌండేషన్, న్యూఢిల్లీ, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అధ్యాపకుల 5 రోజుల శిక్షణ తరగతులను రిజిస్టర్ ఆచార్య అల్వాల రవి, OSD2 VC ఆచార్య కొప్పుల అంజిరెడ్డి
టాస్క్ అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. మారుతున్న సాంకేతికను అందిపుచ్చుకుని సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నేడు నిర్ణయాలు అన్ని డేటా, మెషిన్ లెర్నింగ్ మరియు కృత్రిమ మేధ ఆధారంగా జరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకులు సైతం వీటిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అధ్యాపకులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ విద్యార్థులను జాగ్రత్త పరుస్తూ సమాజానికి, పరిశ్రమకు అనుసంధానకర్తలుగా నిలవాలని సూచించారు. తత్వరిగతన మారుతున్న సాంకేతికను ఆకలింపు చేసుకొని విద్యార్థులకు అందించడంలో ముందుండాలని సూచించారు. ఎడ్యునెట్ న్యూఢిల్లీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా మొట్టమొదట కార్యక్రమాన్ని నిర్వహించడం శుభసూచకమన్నారు. ఈ సెంటర్ ద్వారా అధ్యాపకులకు, విద్యార్థులకు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల డీన్ ఆచార్య రేఖ, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, జయంతి, శ్రీ దుర్గాప్రసాద్, టాస్క్ అధికారులు జి సుధీర్, సుమిత్, సునీల్ తదితర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టి చాకిరికి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముష్కాన్ 10 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ ముష్కాన్ 10 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొని మాట్లాడుతూ జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలలోపు తప్పిపోయిన, వదిలివేయబడిన వివిధ రకాల బాల కార్మికులు కిరాణా షాపులలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, వివిధ కంపెనీలలో పనిచేస్తూ మరియు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోమ్కు పంపించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించినా, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బీ డిఎస్పీ రమేష్, డిసిఆర్బి డిఎస్పీ సైదా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సక్కుబాయ్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామనగర సంకీర్తన చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మరక్కు శ్రీ శ్రీ యతివర భావానంద భారతీ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ ఆదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమ కేంద్రంగా శతకోటి హరే రామ నామ జప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవ సమాజ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ నగర సంకీర్తన చేయడం జరిగింది.
భగవద్ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా హరే రామ నామ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామ ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలుక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బొద్దుల వెంకటేశం, మాడూరి సునంద, సామల రమేష్, బీజాల ఈశ్వర్, బల్ల నాగభూషణం, బొడ్డు పాండరి, అవధూత శ్రీను, మహేశ్వరం చంద్రమౌళి, బీజాల నరసింహులు, చెట్లపల్లి శ్రీధర్, కటకం శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, దుడుక బాలాజీ, బల్ల వివేక్, బెజగం ఆత్మలింగం, చెన్న బాలసిద్ధులు, ఉప్పల రమేష్, బూరెల శ్రీనివాస్, సామల గౌతమ్ కృష్ణ, లోక శ్రీనివాస్, చిప్ప సుదర్శన్, బల్ల గణేష్, లోక వెంకటేశం, ఆడెపు శివ, కొండ సురేష్, గుజ్జ రామచంద్రం, భీమనపల్లి రమేష్లు, భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, చినుకను మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను స్థానిక బస్ స్టేషన్ సమీపంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, చినుకను మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను స్థానిక బస్ స్టేషన్ సమీపంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న జరిగిన పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువులు అసత్యం మాట్లాడతారని, హింసను ప్రేరేపిస్తారని, అబద్ధం మాట్లాడతారని, హిందువులని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని తెలిపారు. దేశ ప్రజలందరికీ రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని, రాహుల్ గాంధీ కుటుంబ వారసులందరూ కూడా మొదటి నుండి హిందువులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించడంలోనే ఉన్నారని, అంతేకాకుండా మొదటి నుంచి హిందూ వ్యతిరేక విధానాల అవలంబిస్తున్నారని, ఇకనైనా ధోరణి మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, మున్గోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, స్థానిక కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, కైరంకొండ అశోక్, దాసోజు భిక్షమాచారి, ఉడుగు వెంకటేశం గౌడ్, బాతరాజు సత్యం, ఆలె చిరంజీవి, దిండు భాస్కర్, ముత్యాల భూపాల్ రెడ్డి, కాసుల వెంకటేశం, గోషిక పురుషోత్తం, కట్ట కృష్ణ, వనం ధనుంజయ్, పకీర్ శ్రీనివాస్ రెడ్డి, లగోని పాండుగౌడ్, తేలికుంట్ల శ్రీధర్, అమృత, దశరథ, గుర్రం రవీందర్, మిర్యాల రవి, చీకూరు వెంకటేశం, వరంగంటి భానుప్రకాష్, నల్ల శివప్రసాద్, గోష్క నరహరి, బడుగు ధనుంజయ్, బొంగు పాండు, వంశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు చేశారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ప్రధాన ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు చేశారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. యాదాద్రి ఆలయ సన్నిధిలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. భక్తులు లేకపోవడంతో పరిసరాల్లో సందడి తగ్గింది. ఆలయంలో వివిధ ఆజిత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 4న ఖమ్మం నగరంలో భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరిగే దొడ్డి కుమ్మరయ్య 78వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సదస్సు ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యాపేటలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పాల్గొని మాట్లాడారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 4న ఖమ్మం నగర్లో భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరిగే దొడ్డి కుమ్మరయ్య 78వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సదస్సు ప్రదర్శనను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సూర్యాపేటలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ విప్లవకారుల ఐక్యతే లక్ష్యంగా 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఉమ్మడిగా జరుపుతున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఐక్యతను కోరుకునే వారందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దున్నేవానికి భూమి లక్ష్యంగా సాయుధ పోరాటాన్ని దొడ్డి కొమరయ్య అమరతత్వంతో కొనసాగిందని అన్నారు. దేశ్ముఖ్, పటేల్, పటివారీలు, జగీర్దారులు, విష్ణూర్, రామచంద్రారెడ్డి, జాన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి లాంటి భూస్వాముల అరాచక పాలనను ఎదిరిస్తూ ప్రజల సాయుధులుగా తిరుగుబాటు చేశారని అన్నారు. ఆ పోరాటంలో 4,000 మందికి పైగా అమరతత్వం చెందారని, 10 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పంపిణీ చేశారని, 3,000 గ్రామాలలో రాజ్యాధికారంను ఏర్పాటు చేసుకున్నారని కొనియాడారు. నేడు భూమి కేంద్రంగా భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా దేశంలో బలమైన పోరాటాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, దాని నేపథ్యంలోనే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఏకం కానున్నారని తెలిపారు. ఈ సభకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, సానుభూతి పరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కూనుకుంట్ల సైదులు, పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్ కుమార్, పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి, అరుణోదయ్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె వెంకన్న, అరుణోదయ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర ఉమేష్, పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి, పార్టీ టౌన్ నాయకులు దండి ప్రవీణ్, భీమ్రెడ్డి, శ్రీధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీల ఆధ్వర్యంలో జూలై 4వ తారీఖున రాష్ట్ర సదస్సు నిర్వహించబోతున్నాం. ఈ సదస్సులో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రజలు, సానుభూతి పరులు, విప్లవ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతి సభను నాడు తెలంగాణలో మొత్తం కూడా నిజాం రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి, కులపీడన, మతపీడన, వివక్షత, అణచివేతలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా అరాచకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రజలందరూ కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ముఖ్యంగా విష్ణు రామచంద్రారెడ్డి లాంటి తన తల్లి అయినటువంటి
జానకమ్మ ఆ గ్రామంలో పెత్తందార విధానాలను అనుసరిస్తూ ప్రజల్ని క్రూరంగా అణచివేతకు గురి చేసింది. ఆ అణచివేతలకు వ్యతిరేకంగా ఆ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో ఆ గ్రామంలో పార్టీని ఏర్పాటు చేసుకొని శాఖను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున జానకమ్మ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అట్లా తెలంగాణ వ్యాపితంగా ప్రజలందరూ కూడా విముక్తి కోసం, భూమి భుక్తి విముక్తి కోసమే కాకుండా దున్నేవానికి భూమి కావాలనే ఒక ఏకైక లక్ష్యంతో తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కొనసాగింది. ఆ పోరాటంలో అనేక మంది, దాదాపు ఒక 4,000 మంది మొత్తం కూడా ప్రాణత్యాగాలు చేశారు. 10 లక్షల ఎకరాల భూములు మొత్తం కూడా భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచివేశారు. 3,000 గ్రామాలలో మొత్తం కూడా గ్రామ రాజ్యాధికారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అనేక ఆ సాయుధ పోరాట ద్వారా అనేక విజయాలు కూడా సాధించారు. కాబట్టి ఆ పోరాట స్ఫూర్తితో నాటు కొనసాగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏదైతుందో ఆ సాయుధ రైతాంగ పోరాట లైను ఇప్పటికి కూడా మనం కొనసాగిస్తున్నాం. భూమి కేంద్రంగా ఇప్పటికి కూడా ఈ దేశంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు బలంగా నిర్వహించాల్సిన ఒక ఆవశ్యకత ఈ దేశంలో ఉన్నదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భావిస్తున్నది. ఆ విధానాలకు వెలుగులోనే ప్రజలు పెద్ద ఎత్తున ఈ పోరాటాలకు రావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతుంది. కాబట్టి దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో ఈరోజు జరిగేటటువంటి సభకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాస్వామికవాదులు కదిలి రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. జోహార్ల అమర వీరులకు, సవిసం అమర వీరుల ఆశయాలు, ఉజలలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ, ఉజలలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గుండాలలో మంగళవారం రైతు బంధుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఏసిఎస్సి చైర్మన్ లింగాల భిక్షంగౌడ్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గుండాలలో మంగళవారం రైతు బంధుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 80% వ్యవసాయంపై ఆధారపడి ఉంటారని, అందుకు గాను 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మి, సింగిల్ విండో డైరెక్టర్లు వ్యవసాయ అధికారి లావణ్య, ఏఈఓ క్రాంతి, సిఇఓ ఎల్ నాగయ్య, హనుమంతు, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో 8వ వార్డు మాజీ మెంబర్ ఎండి సలీం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలేకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎండి సలీం మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజాని భాస్కర్ మాట్లాడారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో 8వ వార్డు మాజీ మెంబర్ ఎండి సలీం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బి లైలేకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎండి సలీం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీజాని భాస్కర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇతర సందర్భాలలో గత 10 సంవత్సరాల నుండి తన సొంత డబ్బులతో బిర్లా ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి కోట్ల రూపాయల నిరుపేద కుటుంబాలకు అందజేసి మానవాదిగా ప్రత్యేక గుర్తింపు పొందాలని తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలకు అండగా ఉండి మనోధైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆలేరు నియోజకవర్గ అసెంబ్లీ చరిత్రలో రికార్డు స్థాయి
50,000 మెజారిటీతో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అని, కావున మంత్రి పదవి ఇచ్చి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్రె అంజయ్, పర్రె రమేష్, మురుగు శ్రీధర్, కొండ కిషోర్, గూడెం చంద్రశేఖర్, కటకం శివాజీ, దేవసాని సతీష్, మహిళా నాయకులు దేవసాని మాధవి, పెండెం మమత, మహమ్మద్ నజీర్, పచ్చిమట్ల జయ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పదవి కావాలని కొంతమంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోతే ఆయనే కష్టపడి నియోజకవర్గంలో కరోనా టైంలో కానివ్వండి, ప్రాణానికి సైతం ఆయన ప్రాణాన్ని లెక్క చేయకుండా పేద ప్రజలకు నియోజకవర్గంలో కష్టాలు ఉంటే కరోనా టైంలో ఆయన ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న నాయకుడు వీర ఐలన్న గారు. అలాగే ఎవరు పెండ్లిలైనా, చావైనా, మంచైనా, చెడైనా ఆయన తోచినంత సాయం చేసిండు నియోజకవర్గంలో. అంటే కాంగ్రెస్ పార్టీని కాపాడిండు నియోజకవర్గంలో. ఎవరు కూడా దరిదాపులో కూడా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతానికి ఎవరు రాలేదు. సొంత డబ్బులు పెట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడిండు, కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడిండు. కాంగ్రెస్ 7 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిచ్చిండు. అలాగే పేద ప్రజలకు ఏమైనా అయితే నేనున్నా అనే సైతంతో ఆయన ముందుకొచ్చి ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎన్నికేసుకోవాలనే రాజకీయ నాయకులు ఒక్కసారి కౌన్సిలర్లు వార్డు మెంబర్లు అయితే ఏ విధంగా దోసుక తినే ఉన్న రాజకీయ నాయకులు ఆయనే పేదల కోసం అనేక డబ్బులు ఖర్చు పెట్టి పేదలకు అనేక సాయం చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే బీసీ బిడ్డ వీర్ల ఎల్లయ్య గారు. అలాంటి నాయకునికి కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు పడకలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి బీసీ బిడ్డ ఎలాంటి హంగు ఆర్భాటం లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వీర్ల ఎల్లయ్య గారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ అదుకో ఖచ్చితంగా ఆలేరు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా మేము అధిష్టాన వర్గాన్ని కోరుకుంటా ఉన్నాం. కాలంలో కూడా ఎటువంటి ప్రాణభయం లేకుండా మారుమూల కుగ్రామాలలో కూడా తిరిగి కూరగాయలు కానీ, పండ్లు అనుకోండి, బియ్యం కూడా పేద కుటుంబాలకు కూడా బియ్యం 50 కిలోల డబ్బుల రూపకంగా అనుకోండి, బియ్యం రూపకంగా అనుకోండి, ఏ రకంగానైనా ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా, ధైర్యం చేయకుండా, ప్రాణభయం లేకుండా ఇంటింటికి గడప గడపకు తిరుక్కుంటూ కూడా తన యొక్క సేవలు తన దగ్గర ఉన్న సొంత నిధులతోటి ఎటువంటి ఎవరికి చేయి జాపకుండా తన దగ్గర ఉన్న సొంత నిధులతోటి ప్రతి ఒక్క కుటుంబానికి సాయం చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి ఈరోజు తన యొక్క సేవా దృక్పథంని ఆలోచన చేసి లేకుండా ఆలేరు అండర్ పాస్ అనుకోండి, ఇంకా చిన్న చిన్న వెనుకబడినటువంటి పనులను కూడా తన యొక్క నిధులతోటి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇటువంటి సేవా కార్యక్రమాలను మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకొని తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ యొక్క మనవిని, పాలేరు నియోజకవర్గ ప్రజల మనవిని తను గుర్తుంచుకొని మంత్రి పదవి ఇవ్వాలనేది మా యొక్క కోరిక. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూలై 7న హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జర్నలిస్టు శిఖరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల నాగేంద్ర మాదిగ మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూలై 7న హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మాదిగ అమరవీర సంస్మరణ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ శిఖరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల నాగేంద్ర మాదిగ మాట్లాడారు. గత 3 దశాబ్దాలుగా మాదిగ ఉపకులాల ప్రజల ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాడుతుండే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పాలకులు మాదిగలను కేవలం ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారని తప్ప వర్గీకరణ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించారని మండిపడ్డారు. 3వ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ పార్లమెంట్లో
ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జూలై 7న హైదరాబాద్లో జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభకు రాష్ట్రం నలుమూలల నుండి మాదిగ జర్నలిస్టులతో పాటు మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వల్దాస్ ప్రవీణ్ మాదిగ, కనుకు రవి, గూడాపురి ప్రభాకర్, ఊట్కూర్ రవీందర్, రూథర్, నందిపాటి సైదులు, వేల్పుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 7వ తారీఖున హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మాదిగల ఆత్మగౌరవ ఉద్యమానికి 30 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ 30 ఏళ్ల కాలంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రత్యక్ష ఉద్యమంలో అమరులైనటువంటి అమరులతో పాటు అమరవీరులతో పాటు అనారోగ్యంతో ఎన్నో ఏండ్ల తరబడి ఉద్యమాలు చేసి అమరులైనటువంటి వారి త్యాగాలను స్మరించుకుంటూ ఎంఆర్పిఎస్ ఉద్యమం నిర్మాణం జరిగి 30 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా జూలై 7వ తారీఖున తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ జర్నలిస్టులు, మాదిగ బిడ్డలు అధిక సంఖ్యలో తరలివచ్చి జరిగేటువంటి అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 30 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే మాత్రమే మాదిగలను చూస్తున్నాయి తప్ప న్యాయమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ చేయట్లేదు. 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ఈసారైనా పార్లమెంటులో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి వర్గీకరణ అంశాన్ని తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవ సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజం అనే సౌదాన్ని నిలబెట్టే 4 పిల్లర్లతో జర్నలిస్టులు ఒక పిల్లర్ వంటి వారని, వారి పాత్ర సమాజంలో ఎంతో కీలకమని బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. ముఖ్యంగా మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడే క్రీడల అభివృద్ధి కోసం వారు రాసే వార్తలు, అందించే సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారుల గురించి సైతం వెలుగులోకి తీసుకువచ్చి అటు క్రీడాభివృద్ధికి, ఇటు క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయడంలో వారి కృషి ఎనలేనిదని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, దొంగల మధుకర్, సేవకులు ఇగురపు భాస్కర్, ఎస్టీ షాహీన్, ఎస్కే పర్వీన్, ఆరుట్ల మౌనిక, పోతురాజుల తిరుపతి, రాజు, వినయ్ పాల్గొన్నారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ ఉన్న ప్లేట్ ఇక్కడ ఉన్న తీసుకోండి. ఇంకొంచెం రైస్ తీసుకోతాను బాయ్, సరిపోద్దా? మళ్ళీ రా. అవి తాగేటి కడిగేటి అక్కడ ఉన్నాయి, కడిగేటి అక్కడ ఉన్నాయి. ఇలాగా భయం లేదు, భయంలో పెట్టి లెక్క. నేను కూడా అదే అనుకున్నా, పెద్ద అయినా ఇచ్చి తీసుకోలేకపోతే కదా నీకే ఉంచుకో. నేను మంచి తీసుకోవాలి. అదే నల్గొండలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చెక్క భజన కార్యక్రమం 2 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాలనీకి చెందిన 28 మంది మహిళలు ఈ చెక్క భజనలో పాల్గొన్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మహిళలు ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. నల్గొండలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చెక్క భజన కార్యక్రమం 2 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాలనీకి చెందిన 28 మంది మహిళలు ఈ చెక్క భజనలో పాల్గొన్నారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మహిళలు ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు. అదేవిధంగా భక్తికి సంబంధించి ఊరేగింపులు, వినాయక చవితి, దుర్గామాత దేవి శోభయాత్రలకు ఈ బృందం ఉచితంగా సేవ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మహిళలు పాల్గొని శిక్షణ నేర్చుకున్న చెక్క భజన కార్యక్రమాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా తాడుతో అల్లడం లాంటి భజన కార్యక్రమంలో కాలనీలో ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు తారాసింగ్ పద్మ, మంజుల, స్వాతి, సుజాత, రమ్య, మణి తదితరులు పాల్గొన్నారు. మాది శివరామ్ నగర్ కాలనీ. నేను గండమల్ల సరితను. నేను మహిళలందరినీ ఒక కాడికి చేర్చి నేను భజన నేర్పించుకొని మేము ప్రతి దేవుడి దగ్గర శోభయాత్ర భజన కార్యక్రమం నేర్చుకుందామని మేము వెళ్తాం. ప్రతి భజనకు మేము వెళ్తాం. ప్రతి దేవుడి దగ్గరికి మేము వెళ్ళి భజన చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు శివరామ్ నగర్లో ప్రాచీన కళలైనటువంటి చిరుతల భజనను గత 4 రోజుల శిక్షణను తీసుకొని ఈరోజు శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రాచీన కళలైన చిరుతల భజన
ఎప్పుడో మన తాత ముత్తాతల కాలన ఆడినటువంటి ఆటను నేను యూనివర్సిటీలో పీజీ చేసినప్పుడు నేర్చుకున్నట్టు మా పంతులు పుల్లయ్య గారి శిష్యరికంలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ వీళ్ళకు నేర్పించి ఈరోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఇటికల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడ పక్కన సాయి కౌన్సిలర్ గారికి, గుర్ర వెంకన్న కౌన్సిలర్ గారికి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్, ఉపాధ్యక్షులు కంతుల శంకర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్, ఉపాధ్యక్షులు కంతుల శంకర్ మాట్లాడుతూ గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం మెయిన్ ఎగ్జామ్కి అభ్యర్థులను అర్హత పెంచాలని, అలాగే గ్రూప్ 2, 3 పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేసి డిఎస్సి పరీక్షల తేదీలను వాయిదా వేసి ప్రకటించాలని, మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలని, వెంటనే జాబ్ క్యాలెండర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భోగి శివ, జిల్లా అధికార ప్రతినిధి తీరాల శంకర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, బీజేపీ పట్టణ సెక్రటరీ కల్లెం రాజు, వడ్డెవాన్ కిషన్, బూత్ అధ్యక్షులు సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేవైఎం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపై వెంటనే పరిష్కరించాలి, మెగా డిఎస్సి వేయాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. లేని ఎడల వివిధ కార్యక్రమాలకు మేము ముందుండి పోరాటం చేస్తామని బీజేవైఎం జిందాబాద్. నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. జై జై మాతా. జాబ్ క్యాలెండర్ వెంటనే, జాబ్ క్యాలెండర్ వెంటనే, మెగా డిఎస్సి వెంటనే. మంగళవారం నూనెగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మద్దిపురం రాజు మాట్లాడారు. మంగళవారం నూనెగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మద్దిపురం రాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పోరాడి సాధించుకున్న బస్సు సౌకర్యం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయిందన్నారు. 2019 కరోనా మహమ్మారి కారణంతో నిలిపివేసిన ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో అధికారులు 3.5 సంవత్సరాలైనప్పటికీ పునరుద్ధరించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గ్రామ ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిందన్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు నూనెగూడెం నుండి గుండాల మండల కేంద్రానికి 2 కిలోమీటర్లు, సీతారాంపుర స్టేజ్ వద్దకు 4 కిలోమీటర్లు దూరం కాలినడకన పయనించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయాన్ని అనేకసార్లు ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు శాసనసభ్యులు బీలా ఐలయ్య వెంటనే జోక్యం చేసుకొని నూనెగూడెం నుండి ఉప్పల వరకు రోజుకు 2 ట్రిప్పులు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూనం సైదులు నర్సయ్య, అనసూర్య, తొట్ల రమేష్, ఆడెం యాదిరెడ్డి, అంజిరెడ్డి, మచ్చ రామచంద్రయ్య, రామ్రెడ్డి, నాగరాజు, యాదగిరి పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి
నూనెగూడెం గ్రామంలో సిపిఎం పోరుబాటలో కార్యక్రమం జిల్లా కమిటీ పిలుపు మేరకు గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామంలో గత అనేక సార్లు పోరాటం చేసే ఫలితంగా 2017లో మనకు బస్సు వచ్చింది. తర్వాత కరోనా సమయంలో 2019లో ఈ బస్సు నిలిపివేసిరు కరోనా కారణాల చేత. తిరిగి ఎన్నిసార్లు కూడా మన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మేడం గారు కానీ ఇప్పుడున్నటువంటి యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కానీ పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో ఈ బస్ సౌకర్యం కావాలని చెప్పి ఎన్నిసార్లు వినతులు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. అందుకనే ఈరోజు నూనెగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇవాటితో నిరసనతో పోదు, ఈ బస్సు ఈ గ్రామానికి వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగుద్ది. అందుకనే ప్రజలందరూ కూడా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా వాళ్ళు వీళ్ళు వచ్చినా వీళ్ళు వాళ్ళు వచ్చినా పోరాటాలు అనేది నిరంతరం ఉంటాయి. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం పరిష్కారం కానంతకాలం సిపిఎం ఆధ్వర్యంలో మేము పోరాటాలు నిర్వహిస్తూ ఉంటామని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యము కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం, నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం రావాలి. నూనెగూడెం బస్సు ఈ ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం, ఉచిత ప్రయాణం పేరుతోని 6 వాగ్దానంలో భాగంగా చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటి వరకు బస్సు రాకపోవడం వల్ల మహిళలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వికలాంగులు విద్యార్థులు అనేక మంది కాలినడకన ఇక్కడ గుండాల వరకు ఇటు సిద్ధరాంపురం రోడ్డు వరకు నడిచి పోవాల్సి వస్తుంది. అందుకనే ఉచిత బస్సు పథకం మహిళలకు ఉచిత బస్సు పని ప్రవేశపెట్టినప్పటికీ కూడా అనేక గ్రామాలకు కూడా బస్సులు రావడం లేదు. బస్సుల సంఖ్య కూడా తగ్గింది. కాబట్టి యాదగిరిగుట్ట డిపో మేనేజర్ వెంటనే స్పందించి నూనెగూడెం గ్రామానికి బస్సు సౌకర్యం యథావిధిగా కల్పించాలని గతంలో ఉన్న మరి ఇక్కడి నుంచి వెళ్ళి ఉప్పల వరకు బస్సు నడిపించాలని చెప్పి రోజుకు 2 ట్రిప్పులు నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్ సౌకర్యం అనండి గట్టిగా. కల్పించాలి. నూనెగూడెం గ్రామానికి బస్సు రావాలి. నూనెగూడెం గ్రామానికి బస్సు రావాలి. నూనెగూడెం గ్రామానికి బస్సు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కామ్రేడ్ కోల శంకర్ 34వ వర్ధంతి సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం శంకరన్న చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొండపాక గ్రామంలో కామ్రేడ్ కోలా శంకర్ 34వ వర్ధంతి సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం శంకరన్న చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ జీవించినంతకాలం పేదలైన కష్టజీవుల కోసం జీవితాన్ని అంకితం చేసి పోరాడిన విప్లవ విద్యార్థి ప్రజల నాయకుడు కామ్రేడ్ కోలా శంకరన్న అని తెలిపారు. విప్లవ ఉద్యమంలో నిత్యం ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ సీత, పాకాల సరిత, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు బర్మబాబు, ఇక్కిరి కుమార్, చిరబోయిన కుమరయ్య, పివైఎల్ జిల్లా అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, పాకాల నరేష్, గడ్డం మల్లేష్, బంగాల నరసింహారెడ్డి, కొమ్మడి గోపాల్ రెడ్డి, తమ్మడి అంజయ్య, శిఖలం వెంకటేష్, గోవింద్ పరమేష్, సిరిమతి నరసయ్య, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ కోలా శంకరన్నకు అమర హై కామ్రేడ్ కోలా శంకరన్న జోహార్లు అమర వీరులకు సాధిస్తాం శంకరన్న ఆశయాలను సాధిస్తాం శంకరన్న ఆశయాలను అమర హై కామ్రేడ్ కోలా శంకరన్న వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కామ్రేడ్ కోలా శంకరన్న కామ్రేడ్ కోలా శంకరన్న కామ్రేడ్ ధర్మ విఠలరెడ్డి కామ్రేడ్ ఇచ్చిన ధర్మన్న కామ్రేడ్ కట్టన సుమారెడ్డి జోహార్ల మన వీరులకు జోహార్ల మన వీరులకు వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ
వర్ధిల్లాలి సిపిఎం డెమోక్రసీ పాకిస్తాన్ కోళ్ళ శంకర్ ఆశయాలను పాకిస్తాన్ కోళ్ళ శంకర్ ఆశయాలను చీనా హైతే మన్నాస్తికు చీనా హైతే మన్నాస్తికు పోరాడదాం శాస్త్రీయ విద్య సాధనకై పోరాడదాం శాస్త్రీయ విద్య సాధనకై BDSU కామ్రేడ్ కోళ్ళ శంకరన్న కామ్రేడ్ కోళ్ళ శంకరన్న జోహార్ మన వీరులకు. ఈరోజు మన BDSU ఉద్యమ నేత మన కోళ్ళ శంకరన్న 1991 ఈ జూలై 2న రాడికల్ చేత చేయబడ్డాడు. ఆయన ఏళ్ళతో పేద కుటుంబంలో ఉండి